ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు జ్యోతి. నేను మేడిపల్లి దగ్గర ఉప్పల్ నుండి మాట్లాడుతున్నాను. నేను మార్చి నెల 17వ తారీఖు నుంచి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది బ్రదర్, యూట్యూబ్ ఛానల్లో చూసి. అంతకుముందు కూడా నేను చాలా చూసేదాన్ని పాస్టర్ గారు అందరివి, కానీ అంత నాకు దేవుడు నన్ను మార్చలేదు బ్రదర్. ఎప్పుడైతే నేను మీ యూట్యూబ్లో మీ మెసేజ్లు చూశానో, సాక్ష్యాలు విన్నానో, అప్పటి నుంచి నేను తర్వాత నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్నాను. నేను 3 days ట్రై చేశాను, లింక్ నాకు ఓపెన్ అవ్వలేదు. నాకు తర్వాత మార్చి 7th లింక్ ఓపెన్ అయింది. లింక్ ఓపెన్ అయినప్పుడు ఇంకా తర్వాత నుంచి మీరు ఏ టైమింగ్స్ అయితే పెట్టారో, ఎర్లీ మార్నింగ్ 3:30కి లెగిసి, ఆఫ్టర్నూన్ 2:30కి, మళ్ళీ నైట్ 8 o'clock, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ 3 times ప్రేయర్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను బ్రదర్. అసలు అంతకుముందు నేను 15 years అవుతుంది దేవుని నమ్ముకొని, కానీ నేను ఏనాడు దేవునిలో బలపడలేదు. ఏదో అంటే బాధ కలిగినప్పుడు ఏదో 4 మాటలు ప్రార్థన చేసుకున్నామా, బయటపడ్డామా, ఇంతవరకే ఉండేది. తర్వాత అసలు దేవుడు అంటే దేవుడు అన్నట్టుగానే ఉండేదాన్ని, కానీ నేను దేవుడికి లోబడి నేను ఎన్నడూ బ్రతకలేదు బ్రదర్ అసలు. కానీ నేను ఎప్పుడైతే ఈ 17th నుంచి నేను ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేశానో, ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు నా పట్ల గొప్ప అద్భుతం అంటే గొప్ప అద్భుతం. అసలు ప్రేయర్ అంటేనే నేను అంత నెగ్లెక్ట్ చేసేదాన్ని. ఈరోజు నేను ఫాస్ట్గా పని చేసుకోవాలని ఎప్పుడో దేవుల్లో ఉండాలి. మీ టైమింగ్స్ కోసం కూడా నేను ఎదురు చూడట్లేదు బ్రదర్. నేను ఎప్పుడు దేవునిలో గడపాలి. అసలు నేనేంటి ఇంతలా మారిపోయాను, దేవుడు నన్ను ఎంతలా మార్చేస్తాడంటే బ్రదర్, మీ వాక్యం విన్న తర్వాత నాకు జీవం పోసాడు బ్రదర్. అసలు మీ మెసేజ్లు విన్న తర్వాత జీవం పోసాడు. మీలాంటి పాస్టర్ గాళ్ళు అసలు ఉంటే ఇంకా ఎంతోమంది నాలాంటి వాళ్ళు చాలా 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 మంది చేంజ్ అవుతారు. నేను కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా బ్రదర్, మీలాంటి ఆహారాన్ని మాకు భుజిస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని ఇంకా గట్టిగా బలంగా వాడుకోవాలి. నేను ఎప్పటి నుంచి సాక్ష్యం చెప్పదాం అనుకుంటున్నాను, దేవుడు నాకు ప్రేరేపించలేదు. ఈరోజు గట్టిగా నేను సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి గట్టిగా నేను ప్రేయర్ చేసుకున్నాను. ధైర్యంగా నేను సాక్ష్యం చెప్పగలిగాను బ్రదర్. నేను ఎప్పుడు ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు, అసలు చెప్పడం కూడా నాకు తెలియదు అసలు. కానీ ఈరోజు నాకు దేవుడు సాక్ష్యం చెప్పడానికి నాకు ప్రేరేపించాడు. అసలు మీ మెసేజ్ అయితే అమేజింగ్ బ్రదర్, అసలు మర్చిపోలేము. ఖచ్చితంగా ప్రతి బిడ్డ మారి తీరుతారు. మీరు ఎంతోమందికి ఇట్లా దేవుళ్ళు నడిపించాలి బ్రదర్, నడిపిస్తారు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.